నా పేరు సైదయ్య అండి, ఇన్స్పెక్టర్ తిరుపతి ఆర్పీఎఫ్. ఈరోజు మార్నింగ్ మాకు స్టేషన్ మాస్టర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే ఒక ట్రైన్ దగ్గర మార్నింగ్ 10:40 అవర్స్కి ఒక పర్సన్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, బండి పోయట్లేదని చెప్పారు. అది చెప్పగానే మా ఆన్ డ్యూటీ స్టాఫ్ వీళ్ళు అటెండ్ చేశారు. ఆ టైంలో బాగా అతను న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. తన వల్ల ఇట్లా సార్ నా వల్ల కావట్లేదు, రమ్మని స్టాఫ్ని పంపమని చెప్తే మేము మా ఆన్ డ్యూటీ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఆ బండిని అటెండ్ చేశాం. అటెండ్ చేస్తున్న టైంలో ఒక అప్రాక్స్ 50 years ఏజ్ అతను బండి కిందికి వెళ్తానని ట్రై చేస్తుంది. ఆ టైంలో మేము మా సిబ్బంది వెళ్ళి తను బయటకు తీసిన టైంలో బయటకు తీసిన తర్వాత ప్లాట్ఫామ్ మీద మమ్మల్ని చూసి తను ఇంకెక్కువ అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేసి ఇట్లా స్లోగన్స్ ఇస్తున్నాడు. తమిళ్లో స్లోగన్స్ మాకు సరిగ్గా అర్థం కాలేదు. మేము తను మెంటల్ అన్సౌండ్ అనుకున్నాము. తను ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుని తనని అడుగుతుంటే ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. ఆ టైంలో మేము ఆఫీస్ తీసుకొచ్చాం. ఆఫీస్ తీసుకొచ్చి తను చెప్తుంటే తమిళ్లో చెప్తున్నాడు. హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఎలాంటి చెప్పట్లేదు. తమిళ్లో చెప్తుంటూ అక్కడ చెప్తే మేము కౌన్సిలింగ్ చేద్దామని చేస్తున్న టైంలో మాకు ఎలాంటి కోఆపరేట్ కూడా చేయకుండా పోయేసరికి మేము ఫర్దర్గా తనకి కొంచెం కూర్చోబెట్టిన తర్వాత తను ఎక్కడ అంటే మా తమిళనాడు అని చెప్తున్నాడు. కాట్పాడికి వెళ్తాను అంటుంటే మేము కాట్పాడికి కౌన్సిలింగ్ చేసిన తర్వాత కాట్పాడికి పంపించాం. 57403 తిరుపతి కాట్పాడి. నాకు ఎప్పుడు అప్రోచ్ అయ్యారంటే ఒక సిబిసిఐడి గారు నాకు కాల్ చేశారు అప్రాక్స్ 8:30, 8:40 అవర్స్కి. కొన్ని ఫొటోస్ పెట్టి ఇలాంటి వ్యక్తి మీ దగ్గర ఏమైనా ఉన్నారా అంటే తను ఫస్ట్ ఫొటోస్ మేము రికగ్నైజ్ చేయలేదు. దెన్ సెకండ్ రికగ్నైజ్ చేసి తను సార్ ఇట్లా మార్నింగ్ ఇట్లా ఒక బండి దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేసి స్లోగన్స్ ఇస్తున్నాడు. ఆ స్లోగన్స్ ఇస్తున్న టైంలో తమిళ్లో ఆ స్లోగన్స్ ఇస్తున్నా మాకు అర్థం కాలేదు. దీన్ని చెప్పి సార్ చెప్తే ఇట్లా మాకు ఈ పర్సన్ మాకు కావాలి అని చెప్తే ఆల్రెడీ ఆ బండిలో వెళ్ళిపోయాడు సార్. ఆ బండి ఎక్కిచ్చారు, ఆ బండిలో వెళ్ళిపోయారు. ఆ టైంలో ఏమంటే మేమంటే మాకు ఆ పర్సన్ కావాలి అంటే మా ట్రైన్ ఎస్కార్ట్ స్టాఫ్ అప్రోచ్ అయ్యాం. చేసి ఉన్నారా అంటే ఇట్లా ట్రైన్లో బాగా మొత్తుకుంటున్నాడు సార్ అంటే ఆన్ డ్యూటీ ట్రైన్ ఎస్కార్ట్ చెప్పి తనని సేఫ్గా కాట్పాడిలో దింపమని చెప్పి అప్పటికి మన స్టాఫ్ అటెండ్ చేసరికి మా స్టాఫ్ ఏం చెప్పారంటే బండి కాట్పాడి స్టేషన్ రీచ్ అయ్యేకల్లా లోకల్ పోలీస్, జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ అందరూ ఒక అప్రాక్స్ 100 to 150 స్టాఫ్ తోటి అక్కడ తను కోసం వెయిట్ చేస్తున్నారంట. ఏంటి అంటే తన మీద వేరే ఏం కేసెస్ ఉన్నాయని చెప్పారు. మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి మా స్టాఫ్ తో అడిగితే అందరిని తనది ఆర్పీఎఫ్ ఆఫీస్ ఫస్ట్ తీసుకెళ్లారని చెప్పారు. సార్ మేబీ సిబిసిఐడి కాకుండా ఎనీ లోకల్ తమిళనాడు పోలీస్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఒక రమేష్ అనే ఒక తమిళనాడు పోలీస్, దెన్ సిబిసిఐడి ఇప్పుడు మళ్ళీ శివపాండ్యన్, సిబిసిఐడి శివపాండ్యన్ అనే డిఎస్పీ గారు నాతో ఫోన్లో మాట్లాడారు. పిక్స్ కూడా పంపించారు. దెన్ నేను కూడా రిప్లై ఏమైతే జరిగిందో అది మొత్తం ఒక మెసేజ్ రూపంగా తనకు షేర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారా అంటే ఆడేయండి ఇంకా అదంతా మనకు తెలియదు. దెన్ ఏమంటే ప్రెసెంట్ తను జీఆర్పీ బార్ లోకల్ పోలీస్ కస్టడీలో కాట్పాడి స్టేషన్లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. उनकी बात मान पूछा मैं कह रहा हूँ तुम्हारे नहीं माने मेरी बात मान तुम्हारे वो सुन ली मैंने, सबकी बातें सुन ली मैंने।